ప్రస్తుతం చూస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి రైతులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరు నిరసిస్తున్నారు రైతులంతా కూడా. మనతో పాటు మాట్లాడే న్యాయవాది ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు. చెప్పండి, అలా ఎలాంటి వాదనలు వినిపించారు, ఏ విధంగా హైకోర్టు తీర్పునిచ్చింది, ప్రస్తుతం రైతులకు కలిసినటువంటి ఊరటేంటి? రాజధాని ప్రాంతం రైతన్నలను భయపెట్టి ఒత్తిళ్లకు లోను చేసి వాళ్ళచ్చే అంగీకార పత్రాలని గవర్నమెంట్ తీసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం అంతా ఈరోజు బలవంతంగా అంగీకార పత్రాలు పొందినటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టువంటి తీర్పు ఈరోజు గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు కొద్ది క్షణాల కింద తీర్పు ఇచ్చింది. చాలా సంతోషం. ముఖ్యంగా భయంతో వారిని మభ్యపెట్టి అంగీకార పత్రాలు పొందినటువంటి గవర్నమెంట్ దుశ్చర్యలని మేము రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. మేము అంగీకార పత్రాలు బలవంతంగా ఇచ్చినా కూడా మేము తిరిగి మా భూముల్ని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కలపవు అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషను 16/4/2015 సిఆర్డిఏ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది. సిఆర్డిఏ కమిషన్ వారు ఈ మా రిప్రజెంటేషన్ మీద ఎలాంటి చర్య గైకొన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును మేము ఈరోజు ఆశ్రయించడం జరిగింది. గౌరవనీయమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పు చెప్పడంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకార పత్రాలు ఇచ్చినటువంటి రైతన్నలు ఏ రైతన్నలు అయితే కోర్టును ఆశ్రయించినారో సుమారు 300 మంది రైతన్నలు వారికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు, వాళ్ళ భూమిలో మీరు ప్రవేశించకూడదు, మీరు వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యవసాయ పనులకి ఆటంకం కలిగించకూడదు అని చెప్పి ఈరోజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా భయంతో ఒత్తిళ్లతో ప్రభుత్వాన్ని ఏలేటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టని నేను భావిస్తున్నా. సార్ చెప్పండి సార్, మనతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నిజంగా ఏ విధంగా ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది, ఏ విధంగా గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ప్రస్తుతం ఏ విధంగా ఉపశమనం లభిస్తుంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే సమాజానికి మేము అన్నం పెట్టే వాళ్ళని మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి రైతన్నల్ని, కౌలు రైతుల్ని, రైతు కూలీల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి పోలీసుల ద్వారా వేధించి మరి ఆ రోజున పత్రాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మనసులో ఎంతో ఆవేదన చెందుతూ న్యాయస్థానం ఒకటే మాకు దిక్కుగా ఉంటుంది అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయాధిపతి ఖచ్చితంగా మంచి తీర్పు ఇచ్చారు. ఈ రోజున రైతులందరూ కూడా చాలా సంతోషంతో మళ్ళా మేము మా వ్యవసాయ కార్యకలాపాలు చేసుకోవడానికి వీలు కలిగిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు.